దాదాపు 30 దినాల ప్రక్రియ. కరెక్ట్గా 3వ తారీఖు పోయిన మాసం మార్చి 3న ప్రెస్ మీట్లో ఆ రోజు ఫుల్ జ్యూరీ మెంబర్స్ మీ ఇక్కడికి వచ్చి ఆ రోజు భవిష్యత్ కార్యక్రమం మీకు తెలియజేశాం. టీఎస్ఆర్ టీవీ9 ఇప్పటికి 3 సార్లు అవార్డ్స్ ఇచ్చాను. 2 years గ్యాప్లో 2014-15కి, 2012 and 13కి, మళ్ళీ 2009 and 10. సో దాదాపు 2009లో స్టార్ట్ చేశాను. అంటే ఈరోజు 8 సంవత్సరాల క్రితం 8 years బ్యాక్ చేస్తూ 3 సార్లు అవార్డ్స్ ఇచ్చాము హైదరాబాద్లో. ఇది 4వసారి ఈ టీఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మామూలుగా ఫిల్మ్ అవార్డ్స్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత కొన్ని న్యూస్ పేపర్లు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు న్యూస్ పేపర్లు పెద్దగా ఇవ్వట్లేదు, కానీ ఎలక్ట్రానిక్ మీడియా, జీటీవీ, మా టీవీ, ఇలా కొన్ని టీవీ ఛానల్స్ ఇస్తున్నారు. సో నాకు ముందు నుంచి కూడా యాజ్ ద లవర్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఈ కళను ఎప్పుడు అభిమానించేవాడిగా, కళాకారుని అందరూ స్టార్స్ అవార్డు తీసుకుని చాలా ఎంజాయ్ చేశారు. అది ఒక తెలుగు కాకుండా తెలుగు, హిందీ, ఇతర భాషలు, ముఖ్యంగా తెలుగు, హిందీ ఫోకస్ చేశాం. ఇతర భాషలు కూడా కొంతమందికి లాంఛనంగా ఇచ్చాం. కానీ ఎవడు ఎలా చేశామంటే ప్రజా అభిప్రాయం తీసుకుని, అది ఒక విశేషం. ఇది మన సొంతం కాకుండా ఒక టెక్నికల్ సిస్టమ్ ఫాలో అయ్యాం. ఎలా ఉదాహరణకి 2015 ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు వచ్చాయి, సినిమాల్లో హీరోయిన్స్, ఆర్టిస్టులు అన్నీ తీసుకొని దానిలో సుమారుగా మేము సెలెక్ట్ చేసి కొన్ని సినిమాలు, కొంత ఆర్టిస్టులు కేటగిరీ క్రియేట్ చేసి టీవీ9 ద్వారా ప్రజలకు తెలియజేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొచ్చాం. కానీ అక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే కేటగిరీస్ ఒక్కొక్క సంవత్సరంలో 10 మంది ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేస్తుంటారు, హీరోయిన్స్. మరి అందరి సినిమాలు కూడా టీవీలో చూపించడానికి కష్టం కాబట్టి కొన్ని సెలెక్ట్ చేశాం. అందుచేత కొంతమంది ఈ ఫ్యాన్స్, అభిమానులు మేము కేటగిరీలో చూపించిన పేర్లు కూడా చాలా మంది పంపించారు. అందుచేతనే మళ్ళీ జ్యూరీ కూర్చొని చాలా అవార్డ్స్ ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా వీటిల్లో 2 రకాల కేటగిరీ ఉంది, చెప్తాను మీరు. ఒక కేటగిరీ ఏమో మేము డిసైడ్ చేసిన కేటగిరీలో వచ్చిన ఓట్ల ప్రకారం వచ్చింది ఒక ఎత్తు అయితే. అంటే మేము ఉదాహరణకి పట్ల సినిమా హీరోగా తీసుకుంటే 9 మంది హీరోలను సెలెక్ట్ చేసాం అనుకోండి, కానీ ఇంకా 5-6 మంది హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పడం వీలు కాదు కాబట్టి వాళ్ళు ప్రజలు దాన్ని కూడా వాలంటరీగా మాకు టీవీ9కి మెసేజ్ పంపించారు. మాకు ఈ సినిమా కావాలి, ఈ యాక్టర్ కావాలి, ఈ డెప్యూటీ యాక్టర్ కావాలి, ఇలా వాళ్ళు రాబట్టి మేము దాన్ని జ్యూరీ అవార్డుని పేరు పెట్టి జ్యూరీ కింద ఇచ్చాం. అందుచేత వీళ్ళు దాదాపు సగం అవార్డ్స్ మేము కేటగిరీ ప్రకారం ఇచ్చిన అవార్డ్స్ అయితే, మరొక సగం అవార్డ్స్ ప్రజల సేకరణ తీసుకొని మళ్ళీ జ్యూరీ డిస్కస్ చేసి దానికి ఇచ్చామన్నమాట, డిసైడ్ చేసి. సో నిన్న మొత్తం జ్యూరీ త్వరగా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి ఈరోజు ఈ అవార్డ్స్ రిజల్ట్స్ మీకు అనౌన్స్ చేయబోతున్నాం. రేపు ఏప్రిల్ 8వ తారీఖున విశాఖపట్నంలో భారీ ఎత్తున, అంటే మామూలుగా మీ ఇంతకు చెప్పినట్టుగానే ఎక్కడ కూడా ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఒక ఆడిటోరియం, మేము కూడా ఇంతకుముందు ఆడిటోరియం చేసాం, 2000 మంది 3000 మంది పెట్టాము. లేదా తక్కిన వేరే ఛానల్స్, టీవీ ఛానల్స్ చేశారు, 4000 పట్టచ్చు, 5000 పట్టచ్చు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చేస్తే 4000, 5000 మంది వస్తారు. కానీ నేను 50,000 మంది వచ్చేటట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. మరి అది విశాఖపట్నం అంటే అక్కడ దొరికింది మంచి బ్యూటిఫుల్ ఏరియా, గ్రౌండ్, అది పోర్ట్, క్రికెట్ స్టేడియం, చాలా కంఫర్ట్ ప్లస్ సెక్యూరిటీ బాగుంది. ఒకటి ఫ్యాన్స్ కానీ, యూత్ కానీ, ఎవరు అభిమానులు కానీ అందరూ కూడా చాలా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసేది మంచి ఏరియా అది. దాన్ని ఎంతో భారీ ఎత్తున ఇటు దాని కొత్త మన కంపెనీ ఆర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్త ఆర్గనైజేషన్ అద్భుతంగా ఉంది, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఆర్ ఫ్యాక్టరీ విఎస్ రాజు, అజయ్ బాబు వీళ్ళందరూ కలిసి దాన్ని చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళతో పాటు విస్క్రాఫ్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా నాకు దానికి తోడ్పడి
కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు ఈ లలితా జ్యువెలరీ ఒకటి, ఇదేది మీరు చెప్పింది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాంటి కొంతమంది ప్రముఖంగా దీన్ని కూడా పాల్గొని స్పాన్సర్ చేస్తూ దీన్ని కోఆపరేట్ చేస్తూ ఈ ఫంక్షన్స్ చక్కగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేస్తారు. ఈ అవార్డ్స్ అనేది ఒక చిత్రంలో ఒక మంచి ప్రఖ్యాతి ప్రక్రియ ఏమిటంటే ప్రజా అభిప్రాయం వచ్చిన అవార్డ్స్. ఇది ఇటు డైరెక్టర్ అవార్డ్స్ కానీ జ్యూరీ అవార్డ్స్ కానీ రెండు కూడా ప్రజా అభిప్రాయం. ఇది ఆల్మోస్ట్ 99%. ఎక్కడ ఉన్నట్టు పేపర్లు జ్యూరీలో లేదు, ఇది మిస్ అయ్యారు, ఇది మంచి ఎలిజిబుల్ మ్యాన్, ఈ ఆర్టిస్ట్ కానీ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రపోజ్ చేసాం అన్నమాట. మరొక కూడా ఏంటంటే మామూలుగా అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరుగుతుంటాయంటే ఇది ఒక ఛానల్ తీసుకొని ఆ ఛానల్ వాళ్ళే ఎప్పుడో ఒక వారం 2 వారాల తర్వాత ఆ ఒక్క ఛానల్లో ఆ అవార్డ్స్ ఫంక్షన్ చూపిస్తారు. ఇంక వేరే వాళ్ళకి ఛానల్ లేదు అంటే వాళ్ళ అభిమానులు వేరే ఛానల్ చూసే అవకాశం లేదు. నేను ఇలా కాకుండా TSR TV9 అవార్డ్స్, TV9 మెయిన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళే మొత్తం చేస్తున్నా వాళ్ళు కూడా బ్రాడ్ మైండ్తో ఇది అందరూ అన్ని ఛానల్స్ కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఏకగ్రీవంగా నిర్ణయించి ఆ రోజు కార్యక్రమంలో ఒక 20-25 మినిట్స్ తేడాతో మొత్తం అన్ని టీవీ ఛానల్స్ కూడా అంత ఎంటైర్ కార్యక్రమం ఏప్రిల్ 8 ఇస్తామన్నమాట. సో అందరూ దీన్ని టెలికాస్ట్ చేయొచ్చు. అంటే అర్థమేంటి, అందరూ టెలికాస్ట్ చేస్తే వాళ్ళ అభిమానులు ఉంటారు ప్రతి ఛానల్ కూడా, వాళ్ళందరూ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక విశేషం. మామూలుగా ఇంతలో నాకు తెలిసినంత వరకు జరగదు, ఎవరు చేయలే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఛానల్ స్పాన్సర్ తీసుకొని వాళ్ళే మొత్తం హెల్ప్ చేసి ఆ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ టీవీ ఛానల్కి ఫిలింఫేర్ అవార్డ్స్ చేసి కలర్ టీవీ ఛానల్కి ఇస్తారు. ఆ కలర్ టీవీలో రావాలి, ఇంకా సోనీకి ఇస్తారు, సోనీ దాంట్లో రావాలి. అలా వచ్చే ప్రొసీజర్ ఉంది మన సిస్టంలో. దాన్ని విభిన్నంగా అందరికీ ఇచ్చే అవకాశం ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నాను. ఇక జ్యూరీ దీంట్లో యాక్చువల్గా మెంబర్స్ నేను చైర్మన్ జయసుధ, జీవిత, మీనా, శోభనా కామినేని, పింకిరెడ్డి, బి గోపాలు, పివి ప్రసాద్, రఘురామ్, కృష్ణరాజు. సో అందరూ ఒకసారి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు నిన్న కొంతమంది అంతగా డిస్కస్ చేసాం, ఈరోజు కొంతమంది రాగలిగినారు. ఇది అనౌన్స్మెంట్. ఇక TSR TV9 అవార్డ్స్ విన్నర్స్ కేటగిరీ వైజ్ 2015 బెస్ట్ యాక్టర్ వెంకటేష్ గోపాల సినిమా. దెన్ బెస్ట్ హీరో, ప్రధానికి మేమంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరో రెండు ఈక్వలే. బట్ ఇద్దరికి చాలా మందికి అభిమానులకు సంతోషపడతారు కాబట్టి 2 కేటగిరీస్ తీర్చాం దాన్ని. బెస్ట్ హీరో అల్లు అర్జున్, సన్ ఆఫ్ సత్యమూర్తి. బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ అల్లు అర్జున్, రుద్రమదేవి. సో ఇక్కడ అల్లు అర్జున్కి బెస్ట్ హీరోగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో వచ్చింది. తర్వాత చాలా మంది ఆయన అభిమానులు ఈ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి రుద్రమదేవికి చాలా మంది కోరారు. దాని మీద నేను జ్యూరీ డిసైడ్ చేసి 2 అవార్డ్స్, బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డు అల్లు అర్జున్కి, రుద్రమదేవికి, మరి అదే రకంగా సన్ ఆఫ్ సత్యమూర్తికి ఇస్తున్నాం, అనౌన్స్ చేస్తున్నాం. దాని బెస్ట్ యాక్ట్రెస్ సియా, గోపాల. బెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బ్రూస్లే అండ్ పండగ చేసుకో, 2 సినిమాలు. ఈ అమ్మాయికి మ్యాక్సిమం స్కోర్ వచ్చింది. బెస్ట్ డెబ్యూట్ హీరో ఆకాష్ పూరి, ఈయన మన ఆంధ్రపూరి సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొత్త అబ్బాయి, మన జగన్నాథ్ పూరి జగన్నాథ్ అబ్బాయి, పూరి జగన్నాథ్ కొడుకు అయినటువంటి ఆకాష్ పూరికి ఇస్తున్నాం. దెన్ బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాల్, కంచె. I'll repeat again. Best debut heroine Pragya Jaswal, Kanche. Best director Gunasekar, Rudramadevi. Best film Kanche. Best villain Mukesh Rishi, Srimantudu.
Best character actor female, Nadia, Bruce Lee. Best comedian, Ali, son of Satyamurthy. Best music director, Devisri Prasad, son of Satyamurthy. Best playback singer, male, అది కూడా మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్గా వచ్చింది. సూపర్ మచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి నృసింహ ద్వారా. మళ్ళీ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ యామిని, బాహుబలి సినిమాలో. ఇది 2015 అయిపోయింది ఈ కేటగిరీ. నవ్ కమింగ్ 2016. బెస్ట్ హీరో బాలకృష్ణ, డిక్టేటర్. బెస్ట్ యాక్టర్ నాగార్జున, సోగ్గాడు చిన్నాయన. స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ రామ్ చరణ్, ధ్రువ. సో ధ్రువకి రామ్ చరణ్ కూడా చాలా మంది బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో అది జ్యూరీ ఆయన కూడా స్పెషల్గా ఇవ్వాలి బెస్ట్ యాక్టర్ అవార్డు కింద డిసైడ్ చేసి. అదే రకంగా స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్, ఈ జంటర్మల్ అగేన్స్ నానికి చాలా పాపులర్ చాయిస్ వచ్చింది, అతనికి ఇవ్వాలని స్పెషల్ అవార్డు. సో నానికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్ అనౌన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ టైం బెస్ట్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్, ధ్రువ, నాన్నకు ప్రేమతో. ఈ 2 సినిమాల్లో ఆ అమ్మాయికి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ కూడా వచ్చింది, రకుల్ ప్రీత్ సింగ్. 2 years షీ బ్యాక్. దెన్ బెస్ట్ హీరోయిన్ కెథరిని, సరైన సినిమాలో కెథరిని బెస్ట్ హీరోయిన్. బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ నివేదిత థామస్, జెంట్లమెన్. బెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ధ్రువ. బెస్ట్ ఫిల్మ్ ఊపిరి. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం, బాబు బంగారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, సరైనోడా. సరైనోడు యాక్చువల్లీ శ్రీరస్తు శుభమస్తు 2 సినిమాలు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ శ్రీకృష్ణ, జెంట్లమెన్ చిత్రంలో. ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ ప్రణవి, జెంట్లమెన్. ఇవి కాకుండా నేను చెప్పినట్టుగా ప్రజలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లంతా కూడా మేము టీవీ ఛానల్లో కేటగిరీస్ అనౌన్స్ చేస్తే దాని మీద వచ్చినటువంటి ఓటింగ్. ఇవి కాకుండా ఈ ఫ్యాన్స్, అభిమానులు వాళ్ళు స్వయంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలామంది వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారన్నమాట. సో ఆ ఇండికేషన్ బట్టి మేము మళ్ళీ నేను జ్యూరీ అనౌన్స్ చేసింది అది చెప్తున్నాం. ఈ ప్రభాస్కి బాహుబలిలో అందరూ కూడా చాలామంది ఫస్ట్ టైం మన తెలుగు హీరో నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో అద్భుతంగా బాహుబలి పేరు తీసుకుని వచ్చాడు. సో ఆయనకు ఒక నేషనల్ లెవెల్లో స్పెషల్గా అవార్డు ఇవ్వాలని, నేషనల్ స్టార్ అవార్డు ఇవ్వాలని చాలా మంది ఇండికేట్ చేశారు. సో వీఆర్ అనౌన్సింగ్ నౌ నేషనల్ స్టార్ అవార్డ్ ఫర్ ప్రభాస్, బాహుబలి నేషనల్ స్టార్ అవార్డ్. అదే రకంగా రానాకి దాంట్లో బాహుబలిలోని ఈ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రానాకి. కళ్యాణ్ రామ్, పటాస్ స్పెషల్ జ్యూరీ అవార్డ్, మాస్ ఎంటర్టైనర్ అవార్డు, మాస్ ఎంటర్టైనర్ అవార్డ్ జ్యూరీ ఫర్ కళ్యాణ్ రామ్, పటాస్ చిత్రంలో. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డ్ బెస్ట్ హీరోయిన్ కి హెబ్బా పటేల్, కుమారి 21F చిత్రంలో. ఆ అమ్మాయికి చాలా మంది ఇండికేషన్ ఇచ్చారు. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి, దొంగాట చిత్రంలో చాలా మంది ఆమెకి ఇండికేషన్ ఇచ్చారు. స్పెషల్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ క్రిష్ కంచె. అదే రకంగా మళ్ళీ జ్యూరీ అవార్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ, ఎన్వికే లైన్. జ్యూరీ అవార్డ్ సింగర్ మేల్ సింహ,
శ్రీమంతుడి చిత్రంలో. స్పెషల్ అప్రిసియేషన్ చాలా మంది నాగ చైతన్యకి ప్రేమములో స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డు ఇవ్వాలని ఇండికేషన్ ఇచ్చారు. సో ఆయనకి స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డు నాగ చైతన్య ప్రేమ. బెస్ట్ డైరెక్టర్ ఫర్ జూరీ స్పెషల్ జూరీ అవార్డు ఇంద్రగంటి మోహన్ కృష్ణ జెంట్ల్మెన్ చిత్రం. బెస్ట్ ఆల్రౌండ్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్పెషల్ అప్రిసియేషన్ యాక్టర్ అవార్డు సర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా. మరొకటి ఇంకొక అవార్డు కూడా చాలా మంది ఇండికేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఈ 2 సంవత్సరాలు చాలా ప్రోగ్రెసివ్గా అగ్రెసివ్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఆర్టిస్ట్ కూడా ఒకరి నుంచి ఒకరు యాక్ట్ చేస్తూ ఈ యంగ్ జనరేషన్ చాలా బాగా ఇస్తున్నారు. సో అందువల్ల చాలా మంది కూడా మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కోరుతున్నారు. సో అందుచేత వాళ్ళని దాన్ని బట్టి మేము మళ్ళీ జ్యూరీ కింద కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి అవార్డు ఇవ్వడానికి నిర్ణయించామన్నమాట. అదే రకంగా స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డు నారా రోహిత్ జ్యోతి అచ్యుతానంద చిత్రానికి. నారా రోహిత్. మరి పెళ్లి చూపులు మీకు తెలిసిన విషయమే, చాలా దానికి ప్రామినెంట్ వచ్చింది. దాంట్లో బెస్ట్ ప్రామిసింగ్ హీరో అప్కమింగ్ హీరో కింద విజయ్ దేవరకొండ ప్రామిసింగ్ హీరో కింద అతనిస్తున్నాం. బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫిల్మ్ పెళ్లి చూపులు దానికి రాజ్ కందుకూరు ప్రొడ్యూసర్. బెస్ట్ అప్కమింగ్ యాక్టర్ దీపక్ సరోజ్ మిడుగులు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ఎన్టీఆర్. ఈ బాబు వచ్చి ఎన్టీ రామారావు గారి గ్రేట్ గ్రాండ్ సన్, హరికృష్ణ గారి గ్రాండ్ సన్ అన్నమాట ఇది యాక్చువల్గా. సో దాన వీరశూర కర్ణలో యాక్ట్ చేసినటువంటి మాస్టర్ ఎన్టీఆర్ చాలా ఇండికేషన్ ఇచ్చారు వారికి అవార్డు ఇవ్వాలని చెప్పి. సో ఆయన చైల్డ్ ఇది స్పెషల్ అప్రిసియేషన్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. అట్లనే బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ కూడా దాన వీరశూర కర్ణ ఇస్తున్నాం. బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్. స్పెషల్ అప్రిసియేషన్ డైరెక్ట్ అవార్డు నాగా అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్కి అది కూడా చాలా ప్రోగ్రెసివ్గా సినిమా తీశారు, అందరూ తెలిసిన విషయం. సో ఆ చిత్రాన్ని కూడా చాలా మంది ఇంకా అవార్డు ఇవ్వాలని కోరడం జరిగింది. మరొక డైరెక్టర్ అప్రిసియేషన్ అవార్డు రఘుపతి వెంకయ్య ఒక మంచి ఇంపార్టెంట్ ఫిల్మ్ చేసినటువంటి బాబ్జీ అద్భుతంగా దాన్ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా మంచి మెసేజ్ అయిన సినిమా. ఆయనకి చాలా మంది ఆయనకి స్పెషల్ అవార్డు ఇవ్వాలని కోరారు. సో ఆయనకి ఇస్తున్నాం. స్పెషల్ జూరీ అవార్డు సింగర్ ఫిమేల్ సమీరా సరైన సినిమాలు. ఇది తెలుగు అయిపోయింది. సో ఇంతవరకు తెలుగులో ఇంతమంది జూరీను అవార్డ్స్ రావడం కారణం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కారణం ఏంటంటే బహుశా ఏ లాంగ్వేజ్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ రాలేదు. చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు ఈ జెంట్ల్మెన్ చిత్రం కానీ అన్ని చిత్రాలు ఒకరి నుంచి ఒక సినిమాలు కూడా చాలా బాగా వస్తుంది. వాటి వల్ల అందరూ కూడా అభిమానులు చాలామంది లక్షలు వస్తున్నాయి అన్నమాట. SMS మాకు ఇది కావాలి అది కావాలి. మేము దానికంతా చాలా ఎఫర్ట్ చేసి అల్టిమేట్గా ఇది చేస్తే బాగుంటుంది, అందరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరూ కూడా ఈ ద్వారా అవకాశం వస్తుంది. ఇకపోతే తమిళ్ ఫీల్డ్ తీసుకుంటే బెస్ట్ యాక్టర్ మాధవన్, బెస్ట్ యాక్ట్రెస్ తమిళ్ హన్సిక, బెస్ట్ యాక్ట్రెస్ కన్నడ ప్రియమణి, బెస్ట్ యాక్టర్ కన్నడ నిఖిల్ గౌడ, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి కన్నడ ప్రియమణి, యాక్టర్ వచ్చి నిఖిల్ గౌడ, బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ హిందీ సోనాలి చౌహాన్, బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ హిందీ ఓరుసి రౌతేలా. ఇంతవరకు ఇవి అవార్డ్స్ చెప్పాము. ఇవి కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ డిసైడ్ బై జ్యూరీ కమిటీ ఒక ఎక్స్క్లూజివ్ అవుట్ స్టాండింగ్ అవార్డ్స్ మీకు అనౌన్స్ చేస్తున్నాం. మిలీనియం స్టార్ అవార్డు హీరో
Shatrugna Sinha. Millennium Star Award heroine Hema Malini. I will repeat again. Millennium Star Award heroine Hema Malini. Sensational Star Award Jackie Sharaf. 5-decade Star Award Mana Krishnam Raju. I will repeat. 5-decade Star Award Krishnam Raju. Then 4-decade Star Award Mohan Babu. Lifetime Achievement Award Bappi Lahiri, Music Director. Maroka last special news event మన తెలుగు అబ్బాయి రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్గా అయ్యాడు. అతను విశాఖపట్నం, యాక్చువల్గా అతను కూడా సింగర్. సో అతనికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇస్తున్నాం రేపు దానికి. విల్ బి గివింగ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ హ్యావింగ్ వన్ ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్. అది స్పెషల్ హైలైట్ అది కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళందరికీ అవార్డ్స్ డిసైడ్ చేశాం. ఇంత కష్టపడి ఇంత కార్యక్రమం చేసి ఎందుకు అది చేసేది? పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు ఉన్నారు. నాకు ప్రతి ఒక్కరు నా పేరు తెలుసు. కొత్తగా రావాల్సిన పేరు అవసరం లేదు. ఎందుకు? నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం 1975 అంటే ఎన్ని సంవత్సరాలు 42 years బ్యాక్ పిసి సిల్వర్ జూబ్లీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అద్భుతంగా ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాను. మనం ఆమెకి సత్కరించాం. ఇలా ఎప్పుడు కార్యక్రమం చేయడానికి కారణం ఏమిటంటే ఒక దైవ రహస్యం. నేను ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తే వేల మంది ఆ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేసి సంతోషపడుతుంటే ఆ సంతోషం నాకు టానిక్ లాంటి పవర్ అన్నమాట. ఎంతమంది నా ప్రక్రియ వల్ల ఎంజాయ్ చేస్తారో వాళ్ళ ఎంజాయ్ నాకు ఐ గ్రాస్ పవర్. ఇది ఒక దైవ రహస్యం, సీక్రెట్, అందరికీ తెలియదు. అందుచేత నేను ఎప్పుడు కూడా జూబిలెంట్గా హ్యాపీగా వయసును జయించి అందరితో ప్రేమతో ఉంటారని కారణం ఏంటంటే ఇదే రహస్యం. మనకెందుకండి హాయిగా ఇంట్లో ఉంటాం, ఎవరికి కావాలి హెడేక్, ఎవరికి ఫంక్షన్లు అని అంటే అది జీవితం డిఫరెంట్. నాకు ఒక ఛాలెంజ్, ఒక ఫ్యాసినేషన్ లేకపోతే ఇప్పుడు కరెక్ట్గా 30 రోజుల నుంచి రాత్రి మూడు కృషి చేస్తే కానీ ఈ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో మరొక స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే డాన్సర్స్ కూడా మన ఇంతకుముందు చాలా సినిమాలు హీరోయిన్ యాక్ట్ చేసిన శ్రీదేవి, అది అర్చన, ఆ అమ్మాయి కూడా ఆమె దీంట్లో సీతగా అద్భుతంగా యాక్ట్ చేసింది. భక్త రామదాసులో హీరోయిన్ ఇప్పుడు హిందీలో యాక్ట్ చేస్తుంది. అదే హంసనందిని, ఆమె కూడా తెలుగు సినిమాలో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. గౌరీ ముంజన్ తర్వాత ఇప్పుడు మన నిన్ననే మళ్ళీ ఇంకొక సినిమాలో రోక్ సినిమాలో చాలా హీరోయిన్ మనోరమ చోప్రా, అమ్మాయి నన్ను హీరోయిన్ చేసింది రోక్ సినిమాలో, దాని కూడా డాన్స్ చేయబోతుంది. మన అలీ. సో 6 మంది స్టార్స్తో 6 డాన్సెస్ కూడా ఏర్పాటు చేశాం. సో రేపు ఈ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు ఈ ఎంటర్ను కూడా అరేంజ్ చేశాం అనమాట. సో ఇదొకటి. దాంతోపాటు అక్కడ హై టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ద విజువల్స్, టోటల్ గ్రాఫిక్ వర్క్, టోటల్ అసలు నా డ్రీమ్ ఏమిటంటే మామూలుగా మన జాతీయ స్థాయిలో ఫిల్మ్ఫేర్ ఫేమస్, కలర్ అని, స్టార్ వాటన్నిటినీ బీట్ చేసి ఇది #1 ఈ అవార్డ్స్ కావాలి, తెలుగు వారు గర్వం తీసుకుని రావాలి జాతీయ స్థాయి అని చెప్పి నా కోరిక అన్నమాట. ఫ్యాసినేషన్. మరి ఆయన గోపాల్ చెప్పాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందండి. డబ్బులు అంటే నేను దాదాపు 55 సంవత్సరాల నుంచి ఆమె బిజినెస్ మ్యాగ్నెట్, నాట్ ఓవర్ నైట్. ఇక మీరు పుట్టక గురించి బిజినెస్ మ్యాగ్నెట్ 1962, వీఆర్ నౌ 2017. 55 years నుంచి బిజినెస్ని అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా చేసిన వాడిని, తర్వాత జాతీయ స్థాయిలో చేసేవాడిని, కంపెనీలో వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చిన వాడిని, పవర్ ప్రాజెక్ట్స్ పెట్టిన వాడిని, ఈ హోటల్లో ఓనర్ని. ఇంత ఉంది కాబట్టి ఇది పెద్ద విశేషమేం కాదు. ఇది ఇటువంటి కార్యక్రమం చేయడం ముందు మనసు రావాలా, ఆసక్తి ఉండాలా, కృషి ఉండాలా, ఏకాగ్రత ఉండాలా, అప్పుడు ఇటువంటి కార్యక్రమం వస్తుంది. ఆయన మనకి ఎందుకండి ఎవడు అనేవాళ్ళు చాలామంది. అలా కాకుండా నిజం చెప్పాలంటే 5 గంటలు నిరపోయేవాడిని. టైం చాలు 19 hours టు వర్క్. ఒకవైపు ఈ ఫంక్షన్, మనకు పాలిటిక్స్, పార్లమెంటు, డిబేటు. నిన్ననే మన రఘురామరాజు చూసి ఆశ్చర్యపడ్డాడు. పీజే కొరియన్ నా గురించి సత్కరించే ప్రోగ్రాంకి వస్తే ఆయన చెప్పడం చాలా నాకు ఎంత సంతోషపడింది. పార్లమెంట్లో సుబ్రహ్మణ్యుడు గారు మోస్ట్ యాక్టివ్ పార్లమెంటరీ చెప్పాడు డిప్యూటీ చైర్మన్. అందుకని ఇంకేం కావాలి. అందుచేత అంటే
ఈయన ఒట్టికి కార్యక్రమం చేసేవాళ్ళు కాదు. నేను పార్లమెంట్ అంటే బడంగా బజాయించి ప్రతిరోజు సుబ్రహ్మణ్యం క్వశ్చన్స్, అమెండ్మెంట్స్, డిబేట్స్ అన్నీ ఉండవలసింది. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను సంగతి. బిజినెస్ అంటే బిజినెస్లో లేకపోతే చెప్పిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా? బిజినెస్ చేయాలా, డబ్బులు సంపాదించాలి, కొంత ఖర్చు కూడా పెట్టాలి కదా, అది చేయాలి. ఒట్టిగా ఇంట్లో కూర్చుని రాదు. మూడవది దాని ఆయన స్పిరిచువల్ పవర్ ఎలా వస్తుంది? ఒట్టిగా దేవుడు టెంకాయ కూర్చోరు, అది కొబ్బరికాయ సాధన చేయాలి. సాధికుడిని, ఇది ఈశ్వర జగన్మాత యొక్క సాధికుడిని తో ఒకవైపు సాధన, మరొక వైపు ఏకాగ్రత, మరొక వైపు అజాతశత్రున్న భావన. అందరూ మనకు ప్రేమతో ఉండాలి. మనల్ని పొరపాటున ఎవరైనా అపార్థం చేసుకొని విమర్శిస్తే కూడా నేను పట్టించుకోను, నేను నవ్వి ఊరుకుంటాను. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏకదం కోపం ఎగిరి గొంతేస్తే మన ఆరోగ్యం పోతుంది, త్వరగా ఓల్డ్ అయిపోతుంది. అందుచేత ఇవన్నీ చేసే ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ చేసి తెలుగు వారికి ఛాలెంజ్గా తీసుకొని హిందీ వాళ్ళు కూడా చూసి అబ్బా తెలుగు వాడు ఇంత పెద్ద ఫంక్షన్ చేశారని చెప్పి దానికోసం హేమమాలి వాళ్ళంతా కూడా వస్తున్నారు అన్నమాట. అందరూ కూడా కమిట్మెంట్ చేస్తున్నారు. ఇది ప్లస్ TV9 వాళ్ళకు కూడా వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో 4 మంది కమర్షియల్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కాస్ట్ స్పెసిఫిక్ ఇంకా ఉండదు. చూద్దాం. నా యొక్క సిస్టమ్ ఏంటంటే డబ్బులు అదే కాదు, మీరు నేర్చుకోండి యువకులు, డబ్బులు వృధా చేయను, అవసరం ఉందని అనుకోవాలి. ఇది నా ఫిలాసఫీ. ఇది ఒట్టిగా వృధా చేయను. నాకు ఫింగర్ టిప్స్లో అకౌంట్ తెలుసు. ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎక్కడ ఇది అవసరం, బ్యారికేడింగ్ పర్ఫెక్ట్ చేయాలా, నో కాంప్రమైజ్. సౌండ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలా, లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలా, స్టేజ్లో క్రియేట్ చేయాలి మొత్తం ఒక బ్యూటిఫుల్ ఇదిగా, మంచి డాన్సర్స్ ఉన్నారా. ఇంకా ప్రియమణి చాలా సినిమాలు యాక్ట్ చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రియమణి మన తెలుగు కూడా పాపులర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు కన్నడలో చాలా సినిమాల్లో ఈ 2 ఏళ్ళు యాక్ట్ చేసింది. అందులో ఏ సినిమాని ఇంకా డిసైడ్ చేయాలి, అప్పుడు చేసి చెప్తాం సార్. నేషనల్ 2 times నేను నేషనల్ ఫిల్మ్ జ్యూరీ అవార్డు చైర్మన్గా ఉన్నా. దాంట్లో కమల్ హాసన్ బదర్ కూడా ఒక మెంబర్. సో కమల్ హాసన్ సినిమా వచ్చింది ఇది ఇవాళ. సో ఆయన ఆ డిస్కషన్ లేకుండా మీకు చేయమన్నా. 25 సంవత్సరాల క్రితం నేను ఫిల్మ్ నేషనల్ ఫిల్మ్ అవార్డు చైర్మన్ ఉంటే కమల్ హాసన్ చిత్రం వచ్చింది. వాళ్ళ బ్రదరు సుహాసిని ఫాదర్ ఆయన ఒక మెంబర్. సో అప్పుడు అందరం కలిసి ఈ సినిమాకి ఇవ్వాలన్నా. ఆయన నేను మీరు డిస్కస్ చేయండి, మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి ఆయన డిస్కషన్ లేడు. సో ఆ రూల్ నేను జెంట్స్ అడిగాడు నన్ను, సార్ మీరు అట్టిస్తున్నారు ఆయన మెంబర్ కదా అని. సో క్లారిఫై చేస్తే అట్టే ఇక్కడ కూడా ఈ డిస్కషన్ ఆయన సంబంధం ఇది ఆయన లేకుండా మేము డిసైడ్ చేసాం. సో కాబట్టి ఆయన మెంబర్ అయితే మాత్రం మంచి సినిమాని బయట పోగొడతాం. అనుష్క ఉద్యోగంలో అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె కూడా చాలా వరకు వచ్చింది. కానీ ఆమెకు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ఫంక్షన్కి ఆమె వచ్చే అవకాశం లేదు. ఆమెకి ఆ రోజు ఇంకెక్కడో వేరే ప్రోగ్రాంలో ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఏ అనౌన్స్ మీకు టైలో ఉంది. శ్రేయ కూడా చాలా మంది ఆ అమ్మాయిని కూడా ప్రిఫర్ చేశారు, అనుష్క కూడా ప్రిఫర్ చేశారు. ఇది సో ఆమె రానప్పుడు ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి ఇద్దరు ప్రిఫరెన్స్. నాకు వీలైనంత వరకు కూడా ఈ టైప్ ఉంటుంది. చూడండి మంచి హీరోయిన్స్కి దాదాపు దగ్గరలో కొంచెం తేడా. సో వాళ్ళలో ఎవరు రాని వాళ్ళకి అనవసరం ఎందుకు వాళ్ళకి చెప్పి వచ్చేవాళ్ళకి మనం పోగొట్టకూడదు అవకాశం. సో ఈమె వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిఫర్ చేసాం. దిస్ ఇస్ మామూలు మినిమం కల్చర్ ఎవ్రీబడి ఫాలోస్. ఇదైతే నథింగ్ రాంగ్. అదమైతే అనుష్క రిజర్వ్స్ ఉద్యమం అద్భుతంగా యాక్ట్ చేసిన అమ్మాయి మోస్ట్ రిజర్వ్. దాదాపు 61 అయింది 61. ఇంకా ఎందుకు చేయించదంటే టైం చాలు. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం కూడా మేము అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఒక 10 మందికి టైం లేక పైకి పిలిచి గురించి ఇచ్చాం. ఇది మరీ లేట్ అయిపోయింది. కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. నేను అందుకని దీంట్లో కొంతమందికి పెట్టలేదు. కొన్ని కేటగిరీస్ లిరిక్ రైటర్స్ కానీ స్టోరీ రైటర్స్ ఎక్కువ అయిపోయినది అవార్డు ఇవ్వలేకపోతున్నాం. పోతే ఇంకా మీరు హీరోస్ అంటే వాళ్ళకి కనీసం వాళ్ళు గివింగ్ ఆపర్చునిటీ. మన తెలుగు హీరోస్ ఇంతమంది పైకి రావడం గొప్ప విషయం. ఇది బాగా ప్రోగ్రెస్గా వస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు నేను చెప్పిన సినిమా అందరూ కూడా బాగా గట్టిగా చేసిన వాళ్ళు యాక్షన్. ఇప్పుడు అందరూ కూడా బాగా అందరూ ఫాలోయింగ్ ఉంది కదా. ఇప్పుడు ఈ జెంట్లమెన్ సినిమా కానీ, పెళ్లి చూపు సినిమా కానీ, పట్టాల్సిన కానీ అన్నీ కూడా బాగా మంచి యాక్సెప్ట్ ఫిల్మ్స్ వాటిలో ఆర్టిస్ట్. సుబ్రహ్మరెడ్డి గారు ఇంకా ఇతర జ్యూరీ మెంబర్లు ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేకుండా అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నేను
చెప్పాలనుకున్నది ఏంటంటే ఆయన పడ్డ శ్రమ లాస్ట్ 1 monthలో ఎన్నోసార్లు ఆయన మీట్ అయ్యాం. దీన్ని ఎంతోమంది ప్రజలందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రజలందరూ ఆనందంగా ఉంటే, ప్రజలకు నేను ఆనందాన్ని పంచితే అదే నాకు 1000 ఏనుగుల బలం అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో, మంచి మనసుతో ఆయన ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇక్కడ ఏదో ఆడిటోరియంలో 2000 మంది 3000 మంది మధ్యన చేయటం వేరు, కానీ ఒక 50,000 మందికి తక్కువ కాకుండా అక్కడ ఎక్కువ మందికి వినోదాన్ని అందజేయాలి, ఆనందాన్ని పంచాలి అని ఆయన తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఆయన ఊహించిన దానికన్నా మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఈ అవార్డు విన్నర్స్ అందరికీ నా అభినందనలు. రెడ్డి గారికి సినిమా అంటే ప్రాణం. మా స్ట్రీట్ రౌడీ ప్రొడ్యూసర్ ఆయన. ఎంత కొంత చూద్దాన్ని కూడా ఎప్పుడూ లెక్కలేరు ఆయన. సినిమా బ్రహ్మాండంగా రావాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని బాగా కోరుకునే మనిషి. అట్లా సినిమాయే కాకుండా కళలన్నా, కళారంగం, నాటికలు అన్నీ ఇష్టం. ప్రతి చోట ఆయన ఆడిటోరియం కట్టించడం కానీ, ఫంక్షన్లు ఎక్స్ట్రాడినరీగా చేయటం, ఎన్నో ఫంక్షన్లు చేశారు ఆయన. సుబ్రహ్మణ్య గారు, నాకు ఈ జ్యూరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఫర్ యూ. లాస్ట్ 1 month నా లైఫ్లో యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సుబ్రహ్మణ్య గారితో ట్రావెల్ చేయటం. ఆయనతో కలుస్తుంటే అసలు ఆయన ఎనర్జీ, ఆయన ఎంతూజియాజం, ఆయన ప్యాషన్ ఫర్ వర్క్ చూస్తుంటే అసలు మేము లైఫ్లో అసలు ఎంత చిన్నగా చేసామో, అసలు ఎంత చేయాలనేది మాకు, సార్ ఇట్స్ రియల్ ఎన్ ఆనర్ టు హ్యావ్ వర్క్ విత్ యూ ద పాస్ట్ ఫ్యూ డేస్. కంగ్రాచులేషన్ టు ఆల్ ద విన్నర్స్. రవిరాజ్ గారు చెప్పారు, డాడీస్ అన్నీ చెప్పేశారు, మేము చెప్పేది ఏం లేదు. I think Visakhapatnam citizens are very lucky to have daddy as who he's adopted them as their own family. To put up such a fantastic, I have never been to a function with 50,000 people, so I'm really looking forward for that. And I think last Monday వచ్చి మనం స్టార్ట్ చేసినట్టు ప్రెస్ మీట్ అనిపించింది. అప్పుడే the function has come so close. I'm really excited and looking forward.